ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే గనక, అది మన భవిష్యత్తుకి పునాది లాంటిది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబా గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక బాబా గారు మనకి చెప్పే సందేశం ఏంటంటే, తల్లి ఎందుకు ఇదే చివరి అవకాశం అని చెప్తున్నా కూడా వినట్లేదు? మనసులో ఏం ఆలోచన వచ్చి ఉంటుంది? బిడ్డ, అదృష్టాన్ని ఎప్పుడూ కూడా కాలుతో తన్నుకోకూడదమ్మా. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను, ఈ చిన్న కథ విను తల్లి, నీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. నీకు ఎందుకు ఇలా చెప్తున్నాను అన్నది కూడా నీకు శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది బిడ్డ. నువ్వు నేను చెప్పేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతీదీ విన్నట్లయితే నీకు నేను ఏం చెప్పాను, ఏం చెప్పబోతున్నాను అన్నది నీకు స్పష్టంగా అర్థమవుతుంది తల్లి. జాగ్రత్తగా విను, నా వాక్కు అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక భార్య భర్త ఉన్నారు. వారిద్దరికీ కూడా ఒక 20 ఈ వయసులోనే, అంటే ఒక 20 సంవత్సరాలు వచ్చిన వయసులోనే ఇద్దరికీ కూడా పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత భర్తకేమో ఏ జాబు ఉండదు. భార్య ఏమో ప్రతిరోజు కూడా జాబ్కి వెళ్ళి ఎంతో కొంత డబ్బును సంపాదించుకొని ఆ ఇల్లు గడుపుతూ ఉంటుంది. ఒకరోజు భర్త ఆలోచించుకుంటాడు. ఏమని అంటే, నా భార్య తెచ్చిన సంపాదనతో తింటున్నాను, నిజంగా నాకు సిగ్గు లేదు. నేను ఏదో ఒక పని చేసి నేను పోషించాలి కుటుంబాన్ని, ఆడది కాదు అని చెప్పి అనుకొని పని కోసం వెతుక్కుంటూ పక్క ఊరు వెళ్తాడు. అక్కడ అన్నమాట పక్క ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో దండోరా వేస్తూ ఉంటారు. ఇక్కడ జమీందారి ఇంట్లో పాలేరు కావాలి అని చెప్పి ఆ మాట వినగానే ఇతనికి ఎక్కడో ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించి జమీందారి ఇల్లు కనుక్కొని ఆ ఊర్లోకి వెళ్తాడు. ఇక జమీందారు ఇల్లు చూస్తే చాలా పెద్ద ఇల్లు, లంకంత కొంప అని చెప్పి అంటూ ఉంటాడు. అంత ఇల్లుందా అని చెప్పి ఆశ్చర్యపోతూ, అబ్బా ఈ ఇంట్లో పాలేరుగా ఉండటం కూడా ఒక అదృష్టమే అని అనుకొని పాలేరుగా నేను పనిచేస్తాను అని చెప్పి జమీందారుతో మాట్లాడుకొని అక్కడే ఉండిపోతాడు. ఇక అక్కడ గేదెల దగ్గర పనంతా చేయటం, గేదెలకు నీళ్లు పెట్టడం, పిడకలు అవన్నీ తీయటం, పాలు పితకటం, ఆ పాలు ఇచ్చి రావడం, ఇంట్లో వారందరినీ చూసుకోవడం, ఇలా చేస్తూ ఉంటే జమీందారు అందరితో పాటు అందరూ తిన్న ఆహారం, అంటే వాళ్ళు ఇంట్లో ఏదైతే తింటారో అదే ఆహారాన్ని అతనికి కూడా పెట్టేవారు. పండుగ వచ్చినప్పుడల్లా బట్టలు తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇలా చూస్తూ ఉండగానే నెల రోజులు గడిచిపోయింది. ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి జీతం అడుగుదామని చెప్పి కానీ అనిపిస్తుంది, ఇంత పెద్ద ఇంట్లో పాలేరుగా ఉంటున్నాను కదా, జమీందారికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, అయినా నా దగ్గర ఉంటే ఏదో ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఆయన దగ్గరే ఉండనివ్వు, తర్వాత తీసుకుందాంలే అని చెప్పి అలా 2వ నెల కూడా అనుకుంటాడు. 3 నెలలు కూడా గడిచిపోతాయి. నాకు మాత్రం ఎటువంటి జీతము ఇవ్వరన్నమాట. ఏం ఖర్చులు ఉన్నాయి, ఇక్కడే భోజనం చేస్తున్నాను, బట్టలు కూడా జమీందారు గారే తెస్తున్నారు, ఇక పై ఖర్చులు అంటే నాకేముంటాయి, డబ్బులు ఆయన దగ్గరే ఉండని అని చెప్పి సంవత్సరం అయిపోతుంది. చూస్తూ 20 సంవత్సరాలు గడిచిపోతాయి. అలా చూస్తూ ఉండగా ఒకరోజు రాత్రి పడుకొని ఆలోచిస్తాడు, నేనేమన్నా పిచ్చివాడినా, నేను నా భార్యని వదిలిపెట్టి 20 సంవత్సరాల నుంచి ఇంట పని చేస్తూ ఉన్న జీతం రూపాయి కూడా తీసుకోలేదు. ఇక్కడ వాతావరణానికి, ఇక్కడ తిండికి, మనుషులకి అలవాటు పడి భార్యనే పూర్తిగా మర్చిపోయాను. నిజంగా ఇది నా పిచ్చితనమే అనుకోవాలి అని అనుకుంటాడనమాట.
అప్పుడు ఉదయాన్నే లేచి జమీందారు గారి దగ్గరికి వెళ్ళి, ఈ 20 సంవత్సరాల్లో నా లెక్క ఎంత వస్తుందో అంతా తీసుకొని నా భార్య దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఇక పడుకుంటాడు. అలా ఆలోచించుకుంటూ ఉదయం అవుతుంది. జమీందారు డబ్బులు ఇవ్వమని జమీందారు నోరెళ్ళ పెడతాడు. ఆశ్చర్యంగా చూస్తాడు. డబ్బులేంటి, డబ్బులు అడుగుతున్నావేంటి? మాతో పాటు తిండి తింటున్నావు, బట్టలు తీసుకొచ్చి ఇస్తున్నావు, నీకు అన్ని అవసరాలు గడుపుతున్నావు, నీకు ఏదైనా బాగోలేదు అంటే చూపిస్తున్నావు, ఇంకేంటి డబ్బులు అని చెప్పి జమీందారు ఆశ్చర్యంగా అడుగుతాడు. అయ్యో అదేంటండి అలా అంటారు? సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల నుంచి మీ ఇంటి పని చేస్తున్నాను, జీతం డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పి అడుగుతాడు. పాలేరైతే అలా ఏం ఉండదు. నేను దండోరా వేయించేటప్పుడు క్లియర్గా చెప్పాను. ఏమని అంటే, ఇంట్లో టైంకి ఫుడ్ పెడతాము, టైంకి అన్నీ కూడా చూసుకుంటాము, పండుగతో పాటు బట్టలు తీసుకొస్తాము అని అన్నీ వివరంగానే చెప్పాము. నువ్వు వినలేదన్నమాట. జమీందారు, అయ్యో నేను అలా ఏమీ వినలేదండి. మీరు నెల ఇవ్వకపోతే మొత్తం ఒకేసారి అడిగి తీసుకుందాం, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయని చెప్పి అనుకున్నాను. అంతేకాని ఇంకా అంతకు మించి నేను ఏమీ ఆలోచించలేదండి. అయినా నేను వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల నుంచి నా భార్యను వదిలిపెట్టి వచ్చేసాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నా భార్య దగ్గరికి వెళ్ళాలి? ఇన్నాళ్ళు ఎక్కడ ఉండి చచ్చావురా? రూపాయి కూడా లేకుండా వచ్చావు అని చెప్పి అడుగుతుంది కదా. ఒక్కసారి మీరే ఆలోచించండి అంటాడు. పాలేరు అప్పుడు, జమీందారు నాకు ఇవన్నీ చెప్పొద్దు. ఇదిగో ఈ 3000 తీసుకో. ఇవి తీసుకొని ఏ బస్సు పట్టుకొనో మీ ఊరు వెళ్ళిపో. ఇక నువ్వు నాకు పనిలో కూడా ఉండనవసరం లేదు అంటాడు. అప్పుడు ఆ 3000 ఏంటి జమీందారు గారు అసలు ఏం లెక్క, 3000 అని చెప్పా అంటాడు. సరే ఆఖరిగా చెప్తున్నాను, ఈ డబ్బులు తీసుకుంటావా? విలువైన 3 ముఖ్యమైన విషయాలు చెప్పమంటావా అని చెప్పి చెప్తాడు. అమ్మో జమీందారు గారికి నా మీద బాగా కోపం వచ్చేసింది. ఇప్పుడు ఈ 3000తో నేనేం చేసుకుంటాను? ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, మహా నడుచుకుంటూ వెళ్తే 4 రోజుల్లో మా ఇంటికి చేరుకుంటాను. 4 రోజుల కోసం ఈ 3000కు కక్కుర్తి పడను. ఆ 3 ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పి జమీందారు గారిని, డబ్బులేమీ వద్దండి, ఆ 3 విషయాలు చెప్పండి అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలు అడిగిన తర్వాత అప్పుడు జమీందారు చెప్తాడు, ఎప్పుడైనా సరే కానీ నువ్వు ఎదుటివారు ఏ పనులు చేసుకుంటున్నా, లేదా ఇద్దరు మాట్లాడుకుంటున్నా, లేదా మరే ఇతర విషయాల దగ్గరైనా కానీ ఎదుటివారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు తలదూర్చకూడదు. వేరే వాళ్ళ విషయాలలో తలదూర్చకో, అర్థమైంది కదా. ఇది నా మొదటి మాట. రెండవ మాట, ఏది ఏమైనా సరే నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, నీకు డబ్బు ఉన్న పరిస్థితి అయినా, డబ్బు లేని పరిస్థితి అయినా, ఎప్పుడు ఎలాగైనా కానీ అడ్డదారులు తొక్కవద్దు. అర్థమైంది కదా. అడ్డదారులు తొక్కవద్దు. ఇది రెండవ మాట. ఇక మూడవ మాట, నీకు అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది కదా. ఎంత కోపం వచ్చినా సరే, ఎంత కోపం వచ్చినా ఒక్కరోజు అంటే 24 గంటలు నీకు ఎదుటి వ్యక్తిని చంపేసేయాలన్నంత కోపం వచ్చినా సరే 24 గంటలు కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు 24 గంటలు కంట్రోల్ చేసుకుంటే ఆ తర్వాత రోజు నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి, కానీ 24 గంటలు మాత్రం కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి చెప్తాడు. ఆ అన్నమాట ఇక ఈ 3 మాటలు విని పాలేరు బయలుదేరుతాడు. అలా బయలుదేరుతూ ఉండగా అడవిలోకి, అంటే అడవిలో నుంచి ప్రయాణం చేసే వాళ్ళ ఊరు వెళ్ళాలి. అడవిలోకి వెళ్ళిన తర్వాత అడవిలో ఎవరో ఒక ముసలావిడ బంగారు నాణాలు అన్నింటినీ కూడా ఒక ఎర్రటి గుడ్డలో కట్టి అక్కడ చెట్టుకి కట్టేస్తుందన్నమాట. చెట్టుకి ముడుపు ఎలా కడుతూ ఉంటామో మనము అలాగా ముడుపులాగా కట్టేస్తుంది. అయితే ఈ పాలేరు చూసి అట్టా చూసుకుంటూ వెళ్తాడు. అడుగుదామని నోటి దాకా వస్తుంది. అయ్యో ఏంటమ్మా ఇలా కడుతున్నావు, బంగారు నాణాలు అని ఆ మాట నోటి దాకా వస్తుంది. కానీ జమీందారు గారు చెప్పిన మొదటి మాట గుర్తొస్తుంది. వేరే వారి విషయాలలో తలదూర్చకూడదు అనే మాట గుర్తొస్తుంది. నిజమే, నాకెందుకు అనుకుని వెళ్తాడు.
ఆ మాట విన్న అప్పుడు ముసలావిడ, ఓయ్ ఆగు, ఏంటి నన్ను ఇటునుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు నీకేమైనా పిచ్చా, ఇలా బంగారు నాణాలు చెట్టుకి కడుతున్నావు అని అడిగిన వాళ్ళే ఉన్నారు కానీ అడగని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈరోజు డిసైడ్ అయ్యాను నేను ఏమని అంటే, ఎవరైతే నన్ను అడుగుతారో వాళ్ళని చంపేద్దామని. కత్తి కూడా పక్కన పెట్టుకున్నాను. ఇదిగో కత్తి అని చెప్పి అంటుందన్నమాట. నువ్వు ఎవ్వరిని అంటే, నన్ను ఎవరైతే అడగరో వారికి బంగారు నాణాలు ఇచ్చేద్దామని అనుకున్నాను అని చెప్పి అంటుందన్నమాట. నువ్వు అడగకుండా వెళ్తున్నావు. నాకు బాగా నచ్చింది నీ యొక్క పరిస్థితి పద్ధతి కూడాను. కనుక ఇదిగో వెనక్కి తిరిగి చూడు, 20 ఒంటెల నిండా బంగారం ఉంది. ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పి అంటున్నాడు. ఇక అతని పాలేరుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ సంతోషంతో నిండిపోతాడు. తన మనసు నిండా కూడా ఆ వంటల్ని తీసుకొని 20 వంటల్ని ఎందుకు ఏమిటని ప్రశ్నించకుండా తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ మూటల్లో బంగారు నాణాలు ఉన్నాయి. చాలా సంతోషం వేసింది. అబ్బా, ఈ డబ్బులు తీసుకొని వెళ్తే, ఈ నాణాలు తీసుకొని వెళ్తే నా భార్య నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఆ యొక్క వంటలతోటి వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 20 వంటలతో పాటు ఒక్కొక్కరు మరొక 20 వంటలతో అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. అంటే మొత్తం కూడా 40 వంటలు. ఇతని దగ్గరే ఇంకా 20 వంటలు ఉన్నాయన్నమాట. ఇద్దరు వ్యక్తులు అతనిలో కలుస్తారు. ఓయ్, నువ్వు కూడా మాలాగా వంటలు తీసుకొని వెళ్తున్నావు? ఈ బంగారం అమ్మడానికా? మేము పక్క ఊరు వెళ్తున్నాం, నువ్వు వస్తావా మాతో పాటు అని చెప్పి అడుగుతారు. పాలేరు కూడా సరే నేను కూడా వస్తాను. ఈ యొక్క బంగారు నాణాలు తీసుకొని వెళ్తే మా ఆవిడ మాత్రం ఏం చేసుకుంటుంది? అదే డబ్బు రూపంలో తీసుకొని వెళ్తే మేము ఆనందంగా గడపచ్చు అని చెప్పి అమ్ముదామని చెప్పి అనుకుంటాడు. ఇక పక్క ఊరు వెళ్ళే దారిలో అతనికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడిపోతుంది. ఆ ఇద్దరు ఏమంటారు అంటే, ఈ రాత్రికి మనం పక్కనే ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో అక్కడే ఉంటూ అక్కడే తింటూ ఒక అమ్మాయితో డ్యాన్స్ కూడా వేయిస్తారు. గానా బజానా చేసుకోవచ్చు. సంతోషంగా ఎంజాయ్ చేద్దాం. హోటల్కి వెళ్దాం, వస్తావా అని చెప్పి అడుగుతాడన్నమాట. అప్పుడు రాజుగారు అంటే జమీందారు గారు చెప్పిన రెండవ మాట గుర్తొస్తుంది. ఏది ఏమైనా సరే అడ్డదారులు తొక్కకు అనే మాట గుర్తొస్తున్న మాట. ఆహా, నేను రానండి, మీరు వెళ్ళండి, మీకు అవసరం కాబట్టి మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా ఏమీ అనిపించటం లేదు, ఏ గానా బజానా కూడా చూడాలన్న ఉద్దేశం నాకు లేదు, కనుక నేను రాను అని చెప్పి చెప్పేస్తాడు. అప్పుడు ఆ ఇద్దరు ఏమంటారు అంటే, సరే మా ఇద్దరివి చెర్రి ఒక 20 ఒంటెలు ఉన్నాయి కదా, అంటే మా ఇద్దరివి కలిపి మొత్తం 40 ఒంట్లు ఉన్నాయి కదా, ఈ 40 ఒంట్లు కూడా నీ ఒంటెలతో పాటే తీసుకొని వెళ్ళు, తెల్లవారేలోపు నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. అలా వెళ్ళిన వారికి దారిలో దొంగలు కనిపిస్తారు. ఆ దొంగలు వీరి యొక్క బంగారం ఇంకా బ్రాస్లెట్, చైను, ఉంగరాలు వీటన్నింటినీ కూడాను దోచుకొని ఆ ఇద్దరిని కూడా చంపేస్తారన్నమాట. ఇక ఆ పక్కన హోటల్లో నుంచి వస్తూ ఒక వ్యక్తి ఈ దారుణాన్ని చూసి ఇతనికి పాలేరు వచ్చి చెప్తాడన్నమాట. అయ్యా, అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తుల్ని చంపేసి పడేసి ఉన్నారు. చూస్తూ ఉంటే మీ వాళ్ళలాగే ఉన్నారు. ఈ వంటలు వాళ్ళయేనేమో అని చెప్పి అన్నాడనమాట. అవునండి, ఈ వంటలు వాళ్ళయేనండి. వాళ్ళే ఈ వంటల్ని నేను జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను అని చెప్పి చెప్తాడు. ఇక ఆ మాట అతనికి సంతోషం, ఒక పక్కన బాధ, ఒక పక్కన అయ్యో తోటి వాళ్ళతో వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోయారే అని చెప్పి, అయ్యో పోతేలే ఈ 20 40 ఒంట్లు కూడా వచ్చాయి కదా, మొత్తం 60 ఒంట్లు అవుతాయి అని చెప్పి ఇంకా సంతోషంతో భార్య ఉన్న ఊరి వైపు ప్రయాణిస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఊరు రాగానే వచ్చింది భార్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడ అంటే వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయిందన్నమాట. తలుపు టక్ టక్ అని చెప్పి కొడతాడు.
భార్య లోపల నుంచి బయటకు వస్తుంది. ఇతను బాగా యవ్వన వయసులో ఉన్నప్పుడు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి. అంటే 20+20 40 సంవత్సరాలు పాలేరుగా ఉన్నాడు. మొత్తం 40 సంవత్సరాలు వచ్చాక చూడటానికి బాగా గెడ్డము, ఆ జుట్టు అంతా పెంచుకొని ఒక పాలేరులాగా అలా రెడీ అయ్యి ఉన్నాడు. 20 సంవత్సరాలకి భార్య గుర్తుపట్టలేకపోతుంది. సరే, నన్ను ఎటూ గుర్తుపట్టలేదు కదా, ఒక ప్రాంక్ చేద్దాము నా భార్యతో అని చెప్పి అనుకొని, అమ్మ నేను పక్క ఊరు నుంచి వచ్చాను, నేను పక్క ఊరికి వెళ్ళాలి, ఇప్పుడు బాగా చీకటి అయిపోయింది కదమ్మా, నేను ఈ రాత్రి ఈ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను, ఇవన్నీ నా ఒంటెలు 60 ఒంటెలు, ఈ ఒంటెల్ని అక్కడ పాకలో కట్టేసుకుంటాను, ఈ ఒక్క రాత్రి నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని చెప్పి అడుగుతాడు. ఆ మాటకి భార్య దానికి ఆవిడ ఏం చెప్తుందంటే, చక్కగా మీరు ఉండొచ్చు అండి, కానీ ఇంట్లో ప్రవేశం లేదు, ఎందుకంటే నా భర్త కూడా ఇంట్లో లేడు కాబట్టి మీరు అక్కడున్న పాకల వంటలతో పాటు మీరు కూడా అక్కడే ఉండండి, మీకు చాప దిండు దుప్పటి ఇస్తాను అని చెప్పి చెప్తుందన్నమాట భార్య. చూసావా, నా భార్య నేను ఇంట్లో లేనప్పుడు పరాయి మగాడిని కూడా లోపలికి రానివ్వలేదు అని చెప్పి అనుకుంటాడు. అలా అనుకొని సరేనమ్మా అని చెప్పి చెప్తాడు. ఇక అతను ఆ దిండు దుప్పటి చాప తీసుకొని ఆ పశువుల పాకలోకి వెళ్ళి ఒంటెలన్నింటినీ జాగ్రత్తగా కట్టేసుకొని అతను ఒక పక్క వేసుకుని పడుకుంటాడన్నమాట. కొంచెం సేపటికి మరొకరు వచ్చి ఆ ఇంటి తలుపు టక్ టక్ అని కొడతారన్నమాట. చాలా అందంగా ఉంటాడు అబ్బాయి, చాలా చక్కటి యవ్వనమైన వయసులో ఉంటాడు. ఎవరి అబ్బాయి ఇప్పుడు వచ్చాడు, నా భార్య తలుపు కొడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక భార్య వచ్చి తలుపు తీస్తుంది. లోపలికి వెళ్తాడు ఆ పిల్లవాడు, అంటే ఆ యవ్వన వయసులో ఉన్న కుర్రవాడు లోపలికి వెళ్తాడు. గంట అవుతుంది రాడు, 2 గంటలు అవుతుంది రాడు, 3 గంటలు అవుతుంది రాడు. ఇదేంటబ్బా ఎంతసేపు ఉన్నా రావడం లేదు అని చెప్పి ఇతనికి చాలా కోపం వచ్చేస్తుంది. నా భార్య పరాయి మగవాడితో ఉంటుందా అని చెప్పి అన్నంత కోపం, చంపేస్తా ఇప్పుడే వెళ్ళి అతన్ని నా భార్యని అని అంటాడు. ఇక తెల్లవారుతుంది. అంటే అనుకున్నప్పుడే ఆ జమీందారు చెప్పిన 3వ మాట కూడా గుర్తుకొస్తుంది. ఏంటి అంటే కనుక, ఎంత కోపం వచ్చినా కానీ 24 గంటలు కంట్రోల్ చేసుకో అనే మాట. ఇప్పటి వరకు జమీందారు చెప్పిన 2 మాటలు నేను విన్నాను, ఈ ఒక్క మాట వింటే నాకు వచ్చిన నష్టం ఏముంది, సరే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి తెల్లవారేదాకా ఓర్పుగా ఒక కొడవలి పట్టుకుని కూర్చుంటాడు అక్కడ. తర్వాత బయటికి వస్తూ, అమ్మ రాత్రి నేను పుట్టగొడుగులు తెచ్చాను, వాటిని కూర వండమ్మా, రాత్రి అతనికి ఏమేసి పెట్టావో ఏమో, మన ఇంటికి వచ్చిన అతిథి, అతనికి ఈరోజు భోజనం చేసి పెట్టి పంపిద్దాము అని చెప్పి అన్నాడన్నమాట. అప్పుడు ఆ మాట అమ్మ అని చెప్పి వినంగానే వెంటనే అతని గుండె జల్లుమంటుందన్నమాట. ఆహా, నేను వెళ్ళేటప్పటికి నా భార్య గర్భిణితో ఉందా, ఇప్పుడు నా భార్య అంటే నాకు కొడుకు, ఇతను ఎంత తప్పుగా అపార్థం చేసుకున్నానో, ఆ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతే బంగారం లాంటి నా కొడుకుని చంపుకునేవాడిని అని చెప్పి అనుకొని ఇక నిజమంతా కూడా చెప్పేస్తాడు. అప్పుడు వెంటనే నేనే భర్తని, ఇలా వెళ్ళాను అని చెప్పి ఈ బంగారం అంతా మనదే అని చెప్పి అంతా చెప్పేసరికి భార్య చాలా సంతోషపడుతుంది. అవునండి, మీరు వెళ్ళేటప్పటికి నేను గర్భిణిని అని చెప్పి చెప్తుంది. అందరూ కూడా కలుస్తారు, బంగారు నాణాలు అమ్ముకుంటారు, చాలా డబ్బును తెచ్చుకున్నారు, మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, మంచిగా ఆ కారు కూడా కొనుక్కుంటారు, చాలా దర్జాగా బతుకుతారన్నమాట. ఆ డబ్బులతో ఈ విధంగా లక్ష్మీదేవి వారిని వరిస్తుంది. అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే గనక, 20 సంవత్సరాలు ఆ ఇంట్లో పనిచేసిన అతనికి రూపాయి కూడా ఇవ్వకుండా జమీందారు పంపించేశాడు. కానీ మధ్యలో చూసావా లక్ష్మీదేవి ఎలా వరించిందో, అలాగే ఎప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి లాభం ఏమీ లేదు అని చెప్పి నువ్వు అపోహ పడుతున్నావు,
తప్పకుండా వస్తుందమ్మా. వచ్చేది ఎలా వస్తుంది అంటే గనక, ఒక బంపర్ ఆఫర్ నాకు తగిలిందా అన్నట్టుగా వస్తుంది తల్లి. అలా లక్ష్మీ కటాక్షాన్ని నీ యొక్క జీవితం మీద కూడా నేను భరించాలి, పంపించాలి అనుకున్నప్పుడు 70,00,000 పైనే నువ్వు అందుకుంటావు తల్లి. ఒక్కసారిగా అందుకుంటావు. నువ్వు ఎలా అయితే ఆ యొక్క కథలోని వ్యక్తి ఒక్కొక్కటి దగ్గర 20, 20 మొత్తం 60 ఒంటెల బంగారాన్ని ఎలా తీసుకున్నాడో అదే విధంగా నీకు కూడా ధనం వచ్చేలా చూస్తానమ్మా. కానీ ఆ అదృష్టం ఉండాలి కదా! ఆ అదృష్టాన్ని నేను నీకు నా గురుబలంతో కలుగచేస్తున్నాను. ఇప్పుడు పడుతున్న ఈ బాధలను చూసి డబ్బు లేదే అని చెప్పి కృంగిపోవద్దు తల్లి. అంతా నేనే చూసుకుంటాను. నీకు ధనకటాక్షం అనేది అందేలా చూస్తాను. నీ ఇంట ధన ద్వారాలు తెరుచుకునేలాగా చూస్తాను. నీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టేలాగా చూస్తాను. నువ్వు కూడా ఈ 3 ముఖ్యమైన విషయాలు వేరే వారి విషయంలో తలదూర్చకుండా ఉండటం, నువ్వు ఎప్పుడూ కూడా ఏ పరిస్థితి వచ్చినా అడ్డదారులు తొక్కకుండా ఉండటం, ఎంత కోపం వచ్చినా 24 గంటలు కంట్రోల్ చేసుకోవటం, ఈ 3 అలవాట్లు నేర్చుకో. నీకు లక్ష్మి అనుగ్రహం ఎంత చక్కగా వస్తుంది అంటే నువ్వు కలలో కూడా ఊహించినంత ధనం నీ సొంతం అవుతుందని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. మరి ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉంది, అదేంటో మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైందనే చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద పడాలి. కానీ ఎంత కింద స్థాయిలో ఉన్నా కూడా ఒక్కసారిగా పైకి ఎదుగుదామండి. అలా ఉంటుంది లక్ష్మీ కటాక్షం అనేది. అది మనకి బాబాగారు అందించేలా చూస్తానని మాట ఇచ్చారు. అంటే తప్పకుండా బాబాగారు చెప్పిన ఆ 3 విషయాలు మనం పాటించి తీరాలి. ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఐ హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.